అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 331వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం, నమస్సమాంజలి. ముఖ్యంగా అంటే ధార్మిక జగత్తులో ఒక రకమైనటువంటి ఒక విశ్వాసము నెలకొని ఉన్నదండి. ఏమిటంటే ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు. ఇది ఎంతవరకు సత్యము అన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు అంటే అందుకని ఏమంటారు, ఆత్మ పరమాత్మ ఒకటే అంటారు. అదే అంటే మనలోని భగవంతుడు అంటే భగవంతుడు పరమాత్మ కదా. కొంచెం లాజికల్గా మనం ఆలోచించుకోవాలండి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. భగవంతుడు భగవద్గీత ద్వారా 574 శ్లోకాల మాధ్యమముగా రాజయోగం అనే ప్రక్రియను తీసుకొని వచ్చారు. నేను ఇప్పటికే చెప్పాం, అనేక మార్లు చెప్పుకున్నాం. 93 శ్లోకాల్లో ఉంది యోగం అనే పదం. ప్రతి అధ్యాయం చివరిన యోగం అనే పదంతో ముగుస్తుంది. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే. సో ఈ రాజయోగం అనే ప్రక్రియ దేని కొరకు తీసుకొచ్చారు? ఆత్మ జన్మ జన్మలుగా మనము చేసినటువంటి నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఫలితముగా ఏమైపోయిందండి? ఆత్మ కుళ్ళిపోయింది. ఆత్మ బొగ్గులాగా అయిపోయింది, బంకలాగా అయిపోయింది, మలినంగా అయిపోయింది. దాన్ని ఆధ్యాత్మికంగా వాళ్ళు సాత్విక, రాజసిక, తామసిక అని 3 భాగాలుగా విభజించి తామసికంగా కూడా కాకుండా తామసిక ప్రధానం అన్నారు. తమో ప్రధానం అంటే అదనమాట. ఇప్పుడు ఆత్మ పరమాత్మ ఒక్కటే అనుకోండి. మనం అనుకుందాం ఆత్మ పరమాత్మ ఒక్కటే, ఆ ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నాడు అనుకుందాం, ప్రాబ్లం లేదు. అనుకున్నట్లయితే మన వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? సంస్కారాల శుద్ధి ఎలా జరుగుతుంది? నేను ఆత్మ పరమాత్మతో కలిసినప్పుడు పరమాత్మ నుండి గుణాలు శక్తులు మనలో వస్తాయి. వచ్చినప్పుడు మనలో పరమాత్మ గుణాలు శక్తులు అంటే ఒక జ్యోతిలాగా వెలుగుతే అప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం తొలగుతుంది. అంటే పర్యవసానంగా మనలో వికర్మలు తొలగుతాయి, సంస్కార పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు మనలో నేను ఆత్మని, నేనే పరమాత్మని అనుకున్నప్పుడు ఈ విషయ వికారాల వైతరణిలో మనం మునిగిపోయి ఉన్నాం కదా. దాని నుండి బయటికి వచ్చే మార్గం ఏమిటి? ఏ విధంగా నా జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకోగలుగుతాను? లేకుండా అంటే ఈ విధంగానే గడపటమే ఇది ఒక ధ్యానమా? ఏదైనా శాస్త్రంలో ఈ విధంగా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు జీవించండి, మీరు ఆత్మ పరమాత్మ అనుకోండి, లేకపోతే ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది అనుకోండి, ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు అనుకోండి, ఇదే సత్యము అని అనుకోవడానికి ఏదైనా ఆధారం ఉన్నదా? ఒకసారి ప్రతి ఒక్కరూ గమనించాలండి. ఎందుకంటే తార్కికం అంటున్నాం కదా, తర్కజ్ఞానం. ప్రతి శాస్త్రము తర్కం ఆధారంగా అర్థం చేసుకోవాలి. తర్కరహితంగా అయితే అది తామసిక జ్ఞానం అన్నాడు 18వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో. వాటికి అనేక మార్లు చెప్పుకున్నాం. తామసిక జ్ఞానం చెప్తా ఉందన్నమాట. తామసిక జ్ఞానం అన్నమాట. సంస్కార పరివర్తన అంటే ముఖ్యమైనటువంటి ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది భగవద్గీత. లక్ష్యమే అది అన్నమాట. మూల సిద్ధాంతమే నువ్వు ఆత్మవి, పరమాత్మవి కాదు, నువ్వు ఆత్మవి. పరమాత్మ ఈ జనన మరణ చక్రంలోకి రాడు. ఇప్పుడు నేనే పరమాత్మ, నేనే ఆత్మ అనుకుంటే నేను కూడా జనన మరణ చక్రంలోకి వస్తున్నాను కదా. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పంచ వికారాలలో మునిగిపోయి ఉన్న మనిషి, కామ క్రోధ లోభము అహంకారాలతో పూర్తిగా మునిగిపోయిన మనిషి ఏ విధంగా ఈ విషయ వికారాల వలయం నుండి బయటపడతాడు? ఈ ఊబి నుండి ఎవరు బయటికి లాగుతారు? ఆలోచించుకోండి. ఆధ్యాత్మికతలో మనకేం చెప్తుంది? పరమాత్మ ఈ కాలచక్రంలోకి రాడు, ఆయన పరంధామ నివాసి. ఆత్మగా మనం అనుభవం చేసుకుంటూ పరమాత్మని మనము మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని ఏర్పరచుకుంటాం. ఇదనమాట. అప్పుడు మనకేమవుతుంది? క్లారిటీ వస్తుంది. అంటే ఈ మూఢ విశ్వాసము, అంధవిశ్వాసము అనే పదాలు వస్తున్నాయి చూసారా. గీతలో కూడా ఏం చెప్పాడు? చాలా శ్లోకాలు ఏం చెప్పాడు? అవజానంతి మా మూఢా. ఒక ఆలోచన మీకు ఇచ్చాను, ఆలోచించండి. బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. సత్యత ఆధారంగా, ధర్మం ఆధారంగా, భగవంతుడు చెప్పినటువంటి వాస్తవిక జ్ఞానము ఆధారంగా
అది 100% ఆధ్యాత్మిక జ్ఞానం అని 10వ అధ్యాయం 32వ శ్లోకాన్ని మళ్ళీ స్మృతిలోకి తెచ్చుకోండి. అధ్యాత్మ విద్యానా, అప్పుడు మీకు ఆ స్పష్టత వస్తుంది. ఎందుకంటే అజ్ఞానంలో ఉంటూ జ్ఞానాన్ని పొందలేమండి. అజ్ఞాన మార్గంలో ఉంటూ నాకు జ్ఞానము కావాలి, నేను అజ్ఞానాన్ని విడిచిపెట్టను, నేను అజ్ఞానంలో ఉంటాను, నాకు జ్ఞానం చెప్పండి, రెండు కావాలి అంటే ఉండదండి. ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడం అంటారు చూసారా, ఒక వరలో ఒకటే కత్తి ఉంటుంది. జ్ఞానం కావాలా, అజ్ఞానం కావాలా, భగవంతుడు కావాలా, లేకపోతే మీరు నమ్ముకున్న విధానం కావాలా, మూఢత్వం కావాలా, మూఢత్వాన్ని తొలగించే జ్ఞానం కావాలా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనము రెండవ ఆస్పెక్ట్ కింద మనం ఎక్కడికి వెళ్తున్నామంటే పతంజలి యోగ శాస్త్రంలో, అందులో ఆయన భగవంతుడు ఏం చెప్పాడు? ఆయన ఏమండి అష్టాంగ యోగ సూత్రాలు అని చెప్పాడు. చిత్త వృత్తి నిరోధ అనే ఒక యోగానికి ఒక నిర్వచనం ఇవ్వటం జరిగింది. చిత్త వృత్తి నిరోధ అంటే మన చిత్తం పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అన్ని ఆలోచన. భగవంతుడు కావాలి, రావణాసురుడు కావాలి, రాముడు కావాలి. అర్థమైందండి. విషయ వికారాల వలయంలో బయటికి రాలేను, కానీ మంచి కూడా చెప్పండి. నాకు మంచి ముక్తి, జీవన్ముక్తి ఇచ్చే విధంగా, గతి సద్గతిని ఇచ్చే విధంగా మార్గం కూడా నేను ఇష్టపడతాను. కానీ నేను ఈ చెడు మార్గాన్ని విడిచిపెట్టండి అని మాత్రం చెప్పకండి అంటే అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? చిత్త వృత్తి నిరోధ అన్నాడు. నీ వృత్తి ఏదైతే ఉందో దానిని మేమేం చేయాలి? పరిపరి విధాలుగా అటు ఇటు పోకుండా స్థిరంగా పెట్టుకోవడం, దాన్ని యోగం అన్నాడు. అర్థమైందండి. ఇప్పుడు కోణంలో మనం ఆలోచిస్తే మన అష్టాంగ యోగ సూత్రాలు దాని కొరకే పెట్టాడు. చివరి స్థితిలో అది అటువంటి స్థితికి వస్తావు నాయన, నువ్వు సమాధి స్థితిలోకి వస్తావు. నేను 8 స్టెప్స్ చెప్పాను, 8 అడుగులు. ఇప్పుడు అయ్యప్ప వృత్తానికి వెళ్ళిన వాళ్ళంతా 18 అడుగులు ఎక్కుతారండి. అలాగా ఈ 8 అడుగులు చెప్పాడు. ఆఖరి అడుగు ఏంటి? హయ్యెస్ట్ అన్నమాట. ఏమిటి? సమాధి స్థితి. అంటే ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయ్యి పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు మనం తీసుకునే స్థితికి వస్తాం. మిగతా ఏవి గుర్తుకు రావు. అవన్నీ గుర్తుకు రాకుండా ఉండడం కోసమే ఈ స్టెప్స్ అన్ని చెప్పడం జరిగింది. లేకుండా డైరెక్ట్గా సమాధి చెప్పొచ్చు కదా. డైరెక్ట్గా సమాధి చెప్తే అర్థం కాదు కదా. సమాధి అంటే ఏదో చనిపోవడం అనుకుంటాం కదా. అందుకనే దానికి ఏం చెప్పాడు? మొట్టమొదటిగా మనకి అష్టాంగ యోగ సూత్రాల్లో యమ, నువ్వేమి చేయకూడదు, నియమ, ఏమి చెయ్యాలి. తర్వాత ఆసన, ఆసన గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఆసనం అంటే జస్ట్ స్థిరంగా కూర్చోండి. స్థిర సుఖమాసనం అన్నాడు. సుఖాసనము, అర్ధపద్మాసనము, పద్మాసనము, స్థిరంగా కూర్చోండి అన్నాడు. మీకు ఇక్కడ ఆత్మ సంయమ యోగం అని 6వ అధ్యాయం ఉంటుంది. అందులో కొంత విధానం ఇచ్చాడు యోగం ఎలా చేయాలనే దాన్ని. ఆ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనము ఫర్దర్గా చర్చించుకుందాం, డీటెయిల్డ్గా చర్చిస్తాను. అందులో ఉన్న అన్ని శ్లోకాలు చెప్తాను. యోగమే కదా అల్టిమేట్ లక్ష్యం. ఏమిటి? ఆత్మ పరమాత్మతో కలవాలి. దానినే యోగం అన్నాడు, దానినే రాజయోగం అన్నాడు. ఇక్కడ పతంజలి మహర్షి కూడా ఏం చెప్తున్నారు? యోగమే చెప్తున్నారు. ఏమంటే యోగం చిత్తవృత్తి నిరోధ. ఆసనం అంటే మనం ఈ 100 రకాల పోస్టర్లు అటు వేయండి, ఇటు వేయండి, ఇటు వేయండి అని చెప్పి దాని మీద అదే లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నాం. అర్థమైందండి. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద బాడీ కోసం చేస్తున్నాం, తప్పు లేదు. కానీ అదే మీ సిద్ధాంతం కాకూడదు. మీ యొక్క అంతిమ లక్ష్యం ఏమి కావాలి? సమాధి స్థితి, పరమాత్మ ఆత్మతో కలయిక, చక్కటి దివ్యమైన అలౌకిక అనుభూతి కొరకు. ఆ అనుభూతిలో మన జీవితం మారిపోతుంది. అర్థమైందండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. మనం ప్రాణాయామం చర్చించుకోబోతున్నాం. తర్వాత ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. 4 సార్లు అనుకున్నాను, మీకు వచ్చేస్తుంది. ఇది అంత పెద్దవాళ్ళు, అంత ఋషులు, మునులు ఆ విధంగా తపస్సు చేసి కొన్ని విషయాలు తెలుసుకొని సమాజానికి చక్కగా ఒక స్టెప్స్లోగా చాలా ఈజీగా అర్థమయ్యే విధానంలో ఇస్తుంటే మనము మూఢత్వంలో పడిపోయి ఏదో ఒక సిద్ధాంతాన్ని నలుగురు చెప్తే దాన్నే విశ్వసిస్తూ 8 అంగాలలో మనం ఏం చేసాం? 8 అడుగులలో మనం ఏం చేసాం? మొదటి 2 అడుగులు విస్మరించాము, ఆఖరి 4 అడుగులు విస్మరించాము. ఆ 2 అడుగులు మధ్యలో కూర్చున్నాం. అది ఆసన, ప్రాణాయామం. ఇప్పుడు ప్రాణాయామం గురించి తెలుసుకుందాం ఒక్కసారి. ఇదివరకు మనం చర్చించుకున్నాం ఏదో విషయంలో వచ్చినప్పుడు. ప్రాణ ఆయామ అన్నారు. అర్థమైంది. ప్రాణాయామ అంటే ఏం చెప్పాడంటే, ప్రాణ అంటే ప్రాణ అంటే వైటల్ ఎనర్జీ అన్నాడు. అర్థమైందండి. ప్రాణాయామ. ఆయామ అంటే ఏంటి? రెగ్యులేట్ చేసుకోవడం, కంట్రోల్ చేసుకోవడం. ఎనర్జీ, వైటల్ ఎనర్జీ ఏదైతే ఉందో దానిని కంట్రోల్ చేసుకోవడము. దాని ఏమంటారు? ఎనర్జీ అంటే ఏమిటి? ఇప్పుడు ఆత్మ అంటే చైతన్య శక్తి అన్నాం.
ఆత్మకి ప్రాణానికి తేడా ప్రాణశక్తి అంటాం. అర్థమైందండి? ఆత్మకి ఆత్మ మరియు ప్రాణ అంటే వైటల్ ఎనర్జీ అన్నాం. ఆత్మ గురించి కూడా ఒక చైతన్య శక్తి అన్నాం. ఈ రెండింటికి తేడా ఏమైనా ఉందా? కాస్త బుద్ధినేతను తెలుసుకోండి. అర్థమైంది? ఇప్పుడు ఆత్మ ఒక దీపం అనుకోండి. ఆ ప్రాణశక్తి అంటే ఏంటి? దీపం ఏమిస్తుంది? వెలుగునిస్తుంది, వేడినిస్తుంది. ఆ వెలుగునిచ్చి వేడినిచ్చి ఆ యొక్క శరీరాన్ని కంప్లీట్ గా ఉన్నటువంటి వైటల్ ఆర్గన్స్ అన్ని పనిచేసేలా చేస్తుంది. అంటే గుండె కొట్టుకుంటుంది, ఆ ఊపిరితిత్తులు ఊపిరి తీసుకుంటుంది, అలా తిన్న ఆహారం డైజెస్ట్ చేసే యంత్రం అంత అంత పని చేస్తుంది అనమాట. అది ఏం చేస్తుంది? ప్రాణశక్తి చేస్తుంది. ప్రాణం అంటే అది అనమాట. అది చైతన్యం కాదు, ఆత్మ చైతన్యం. అది జడము. ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ అంటే ఒక దీపం ఉన్నప్పుడు అది వెలుగు కదా. ఆత్మ లేకపోతే చనిపోయింది అనుకో, ఆత్మ వెళ్ళిపోయింది అనుకో, నీకు ప్రాణశక్తి లేదు. అందుకే గుండె పనిచేస్తుందా? ఊపిరితిత్తులు పనిచేస్తాయా? కాళ్ళు కదులుతాయా? ఏం కలవు. కంట్రోల్ అన్నమాట. ఇప్పుడు దీని కొరకు మనం ఏం చేసుకున్నాము? కేవలం ఊపిరి తీసుకోవటము, ఊపిరి వదలటం, అంతేనండి. దాని ఏదో అన్నాడు అక్కడ. ఏమన్నారండి? 4 పేర్లు రాసుకున్నాను. పూరక అంటే ఇన్హలేషన్, పూరక అంటే నేను తీసుకోవడము, రేచక అంటే వదలటము, తర్వాత మూడవది కుంభక అంటే అలాగ పట్టుకొని కూర్చో. కొంతమంది చెప్తారు కదా, అలా హోల్డ్ చేసుకోండి, మీ బ్రెత్ హోల్డ్ చేసుకోండి అని వాళ్ళు కామెంటరీ ఇస్తారు. దాని ప్రకారంగా ఆసనాలు చేసేవాళ్ళు, ప్రాణాయం చేసేవాళ్ళు చేస్తారు. కుంభక. దాని తర్వాత 4th స్టేజ్ లో కేవల కుంభక అంటే ఏంటి? అదే స్థితిలో ఏమండి బ్రీదింగ్ ఆగిపోతుంది అనమాట. అదే స్థితిలో ఉండడు. కేవల కుంభక అంటే ఓన్లీ కుంభకలోంచే ఉండండి, అలాగే ఉండండి. కుంభక అంటే ఆగిపోవడం. ఇది మామూలుగా ఇది అనుకున్నాం, ఇది బాగానే ఉంది, తప్పు లేదండి. ఇది మంచి ఫ్లెక్సిబిలిటీ, బ్రీదింగ్, లంగ్స్ బాగుంటాయి, ఊపిరి బాగా తీసుకుంటాం, గాలి వదులుతాం. కానీ దీని వల్ల సంస్కార పరివర్తన జరగదు. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అల్టిమేట్ గా ఏంటి? ప్రాణాయామం చేసినట్లయితే కాస్త మానసిక స్థిరత, మనసులో ప్రశాంతత. ఒక అరగంట సేపు భస్త్రిక ఇవన్నీ చెప్తారు కదా, నేను కూడా చేశాను ఇదివరకు. అర్థమైందండి? ఈ విధంగా చేయిస్తారు కదా, రకరకాలుగా కొన్ని పేర్లు ఉన్నాయి, నాకు తెలియదు కానీ మర్చిపోయాను. అవన్నీ చేస్తే ఏమవుతుంది? మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు? మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి వదలటం కాదు, అది ఆటోమేటిక్ గా జరుగుతుంది ఎప్పుడైతే నిన్ను నీవు ఆత్మగా అనుభవం చేస్తావో, నీ మూల స్వరూపాన్ని ఆత్మగా అర్థం చేసుకుని, ఆత్మల తండ్రి అయినటువంటి, విశ్వాత్మల తండ్రి అయినటువంటి పరమ పిత అన్నాం చూసారా, పరమ పిత పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా నీ యొక్క ఆ సంధానం అంటే సంయోగము, ఆ యోగం చేసినట్లయితే ఆటోమేటిక్ గా మనసు స్థిరంగా అవుతుంది కదా. ఆటోమేటిక్ గా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ నుంచి గుణాలు, శక్తులు వస్తూ ఉంటాయి. ఏ స్థిరత్వం కోసం, ఏ మానసిక ప్రశాంతత కోసం నువ్వు ఈ విధంగా ఆసనాలు, ప్రాణాయామం చేస్తున్నావో, డిఫరెంట్ బాడీ బెండింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నావో, మానసిక స్థిరత కోసమే. బుద్ధి పదునుగా ఉండాలి, మంచి ఆలోచనలు చేయాలి. ఎక్కువగా ఈ టెన్షన్స్, రోగాలు, సమస్యలు ఇవన్నీ పోతున్నాయి. మీరు మంచిగా యోగాసనాలు, ప్రాణాయామం చేయండి, అందరూ చెప్తున్నారు కదా. సో దీనికంటే హయ్యర్ లెవెల్ ఏంటి? ఆత్మని పరమాత్మతో కనెక్ట్ చేసి ఈ రాజయోగ అభ్యాసం చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఈ యొక్క కంప్లీట్ సిస్టమ్ అంతా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అర్థమైందండి? ఆత్మ అనేది యజమాని. ఈ ప్రాణశక్తి, ప్రాణ ఆయామం అన్నారు కదా, ఈ ప్రాణశక్తి అనేది సర్వెంట్. ఆత్మ ఉన్నంత వరకు ప్రాణం ఉంటుంది, ప్రాణశక్తి, ఇవన్నీ వైటల్ ఆర్గన్స్ అన్నిటికీ. అంటే ఏంటి? ఆత్మ దేనికండి? ఆత్మ దేనికి? ఇది బ్రిడ్జ్ బిట్వీన్ బాడీ అండ్ ఇట్ ఈస్ బ్రిడ్జ్ బిట్వీన్ సోల్ అండ్ బాడీ అనమాట. ఒకసారి అందులో ఆత్మ ముందే ఉన్నది అంటే మిగతా ఆర్గన్స్ అన్ని ఆటోమేటిక్. ఇది ప్రాణశక్తి, వైటల్ ఎనర్జీ అంటున్నారు, వైటల్ ఎనర్జీ అంటున్నారు. సో ఆ వైటల్ ఎనర్జీని మనము పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలి అంటే కేవలము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏదైతే చెప్పారో ఇక్కడ, ఏంటి? పూరక, రేచక, కుంభక, వీటి వల్ల కాదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఉండదు కదా వాళ్ళకి. ఇప్పుడు ప్రాణాయామం చేసే వాళ్ళందరిలో ఆత్మజ్ఞానం ఉందా? రాజయోగం చేస్తున్నారా వాళ్ళు? పరమాత్మతో యోగం చేస్తున్నారా? సంస్కార పరివర్తన జ్ఞానం ఉందా? సృష్టి చక్ర జ్ఞానం ఉందా? ఆధ్యాత్మిక దృష్టికోణంలో ప్రతిదీ అర్థం చేసుకుంటున్నారా? లేదు. ఇక్కడ పతంజలి మహర్షి గారు చెప్పింది కూడా ఏమిటి? కేవలం ఇన్హేలేషన్, ఎక్సలేషన్ కాదండి. ఆసనాలంటే 100 రకాలుగా మీరు పోస్చర్స్ మార్చుకోండి అని చెప్పలేదు. అదేం చెప్పలేదు. కేవలం సుఖ స్థిర ఆసనం అన్నారు.
మంచిగా స్థిరంగా కూర్చొని నువ్వు ఆటోమేటిక్ గా రాజయోగం ద్వారా ఈ ప్రాణాయామం ఏదైతే మనం ఇప్పుడు వర్తమాన సమాజంలో జరుగుతుందో, ప్రాణాయామ కేంద్రాలు, ఆసన కేంద్రాలు, పతంజలి కేంద్రాలు, యోగా కేంద్రాలు అని పెట్టి చేస్తుంది. ఇది ఆటోమేటిక్ గా ఆత్మ పరమాత్మతో సంయోగం చేస్తే ఆటోమేటిక్ ఈ బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి. భలే మీరు కొన్ని ఆసనాలు వేసుకోండి, ఏదో కాస్త శరీరం బరువు తగ్గడం, లేకపోతే వెయిట్ ఎక్కువైపోయిందండి, ఒబిసిటీ అయిపోయింది, దాని తప్పులేదండి. కానీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఇగ్నోరింగ్ కంప్లీట్ గా ఈ రాజయోగ ప్రక్రియని పూర్తిగా విస్మరించి, అర్థమైందండి, కేవలం ఆసన ప్రాణాయామం ద్వారా నాకు మానసిక ప్రశాంతత వస్తుంది, ఖచ్చితంగా రాదండి. మానసిక ప్రశాంతత మీరు ఆసనాలు అన్ని చేసుకున్నారు, ఉన్నట్టుండి మీకు ఏదో ఒక వార్త వస్తుంది, ఎవరో మీకు అన్యాయం చేశారు, కోర్టు కేసు ఓడిపోయారు, ప్రమోషన్ రాలేదు, ఇంక్రిమెంట్ కట్ చేశారు, లేకపోతే పనిష్ చేశారు, సస్పెండ్ చేశారు, మీ మానసిక స్థితి ఎలా ఉంటుందండి? ఎన్ని సంవత్సరాల ప్రాణాయామం చేసినా, ఎన్ని సంవత్సరాలు ఆసనాలు వేసినా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఎందుకంటే ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా ఎటువంటి సమస్య వచ్చినా మీ మానసిక స్థితి చెక్కు చెదరదు. 19 శ్లోకాల్లో 2వ అధ్యాయంలోని 54వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు స్థిత ప్రజ్ఞ అంటే ఏమిటి, అది ఏ విధంగా పొందాలి అని పరమాత్మ చెప్పడం జరిగింది. అదే విషయాన్ని పతంజలి గారు కూడా మనకు తెలియజేస్తున్నారండి. అందుకని ప్రాణశక్తి ప్రాణాయామం అంటే ఆత్మ ఒక దీపం అండి. ఇదేమో ఈ ప్రాణం అంటే ఏంటి? వెలుగు. ఈ వెలుగుని మనం పెంచుకుంటాము ఎప్పుడైతే ఆత్మదీపాన్ని పరమాత్మతో సంయోగం చేస్తామో, ఇది సుప్రీం స్టేషన్ తోని, పెద్ద లైట్ తోని మనము ఈ చిన్న దీపాన్ని పెద్ద దీపంతో కనెక్ట్ చేస్తామో, ఆటోమేటిక్ గా మన ప్రాణశక్తి కూడా యాక్టివేట్ అవుతుంది. చక్కగా అన్ని అన్ని వైటల్ ఆర్గన్స్ అన్ని ఫంక్షన్ అవుతాయి. అందుకని వీటి వల్ల మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అర్థమైంది? ఇది ప్రాణాయామం గురించి. ఇప్పుడు మనము మరొక అంశం, మన 3వ అంశం ఉంది కదా, మెయిన్ అంశం ఏంటంటే సృష్టి చక్రం. ప్రతి ఒక్క ఆత్మ ఈ యొక్క కాలచక్రములో పరిభ్రమణ చేయవలసినదే, దీని నుండి తప్పించుకోలేరు. ఇది భగవంతుడి మహావాక్యము. భగవద్గీతలో మాత్రమే భగవంతుడి మహావాక్యాలు, స్వయముగా ఉచ్చరించిన మహావాక్యాల యొక్క సంగ్రహ శాస్త్రము శ్రీమద్ భగవద్గీత. ఒక్కసారి మనం ఏ శ్లోకం తీసుకుందామంటే ఒక్క నిమిషం చెప్తాను అండి. 9వ అధ్యాయంలోని 8వ శ్లోకం తీసుకుందామండి. ఈ చిత్రం కూడా మళ్ళీ మీకు పెడతాను. చిత్రం మొన్న ఈ 40 శ్లోకాలకి చిత్రం అవసరం అన్నమాట. చిత్రం అవసరం మీకు. ఈ చిత్రాన్ని దగ్గర పెట్టుకోండి. ఇది కాలచక్రంలో ఆత్మ పరిభ్రమిస్తుంది, వస్త్రం మార్చుకుంటుంది, వాసాంసి జీర్ణాని అన్నాడు చూసారు. అజాతస్య హిద్రువో మృత్యు దేహినోస్మిన్ యదా దేహే. సో ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యాలు. మీరు గాని విస్మరించినట్లయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? భగవంతుడి కంటే గొప్ప వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడా లేరు. విశ్వాత్మలందరికీ తండ్రి భగవంతుడు ఒక్కరే. దివ్య గుణాల సాగరుడు, పతిత పావనుడు, సర్వశక్తివంతుడు, విశ్వాత్మలందరికీ తండ్రి, సృష్టి యొక్క ఆది మధ్య అంతము యొక్క జ్ఞానము తెలిసిన వాడు జ్ఞాన సాగరుడు అంటారు. అందుకనే అంటే సర్వజ్ఞుడు అంటారు భగవంతుణ్ణి. ఈ సృష్టి చక్ర జ్ఞానం మొత్తం ఆది మధ్య, ఆది అంటే సత్య త్రేతాయుగాలు, మధ్య అంటే ద్వాపర యుగము, కలియుగము, మన అంతిమం అంటే కలియుగము. ఈ మొత్తం చక్రం యొక్క జ్ఞానం తెలిసిన వాడు చెప్తున్నాడు మనకి. అందుకని ఏం చెప్పాడు? మొత్తం ప్రకృతి నేనే సృష్టించాను, అదేవిధంగా చైతన్య శక్తి అయిన ఆత్మలని కూడా నేనే సృష్టించాను. ఈ రెండు ఉన్నట్లయితేనే వీళ్ళు ఆ విధంగా పాత్రను అభినయిస్తారు. చక్కగా కర్మల గుహ్యగతిని చెప్తున్నాను, చక్కటి పాత్రలు వేయండి. సత్య త్రేతాయుగాలు ఎవరైతే అదృష్టానికి నోచుకున్నారో, పరమాత్మ చెప్పినటువంటి రాజయోగం ఆధారంగా ఈ సంస్కార పరివర్తన చేసుకుని సాత్వికంగా వాళ్ళ శరీరాన్ని, సాత్విక సంస్కారాలతో శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సత్యయుగంలోకి వస్తారు. సత్యయుగము త్రేతాయుగంలో 33 కోట్ల మంది మాత్రమే వస్తారు. మిగతా వాళ్ళందరికీ కూడా అది జన్మరాహిత్యము, టెంపరీగా. అర్థమైందండి? ఈ తర్వాత ఏమవుతుంది? మిగతా వాళ్ళ సంస్కారాలు, మ్యాచింగ్ సంస్కారాల అనుసారంగా ద్వాపరయుగంలో రజో సంస్కారాలతో శరీరం విడిచిపెడితే ద్వాపరయుగము, తమో సంస్కారాలతో విడిచిపెడితే కలియుగము, తమో ప్రధాన సంస్కారాలతో విడిచిపెడితే ఆఖరిగా 1, 2, 3 జన్మలు తీసుకుంటారు. కలియుగం ఎండింగ్ లో వస్తారు. అర్థమైందండి?
అంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా టాటా బిర్లా ఇంట్లో పుట్టాలి అంటే పుట్టగలుగుతామా? నేను ఎక్కడ అడుక్కునే వాడి ఇంట్లో పుట్టకూడదు అలా అంటే జరుగుతుందా? నేను దేవీ దేవతగానే జన్మ తీసుకోవాలి. అందుకనే మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకునే విధంగా భగవంతుడు ఈ సృష్టి చక్ర జ్ఞానాన్ని మనకిస్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు ఏం గమనించాలంటే, ఈ ఒక్క జన్మలో నేనేదో ఈ సుఖ సాధనాలను సమకూర్చుకున్న అద్భుతమైన జీవితాన్ని, స్వర్గ సుఖాలని ఇక్కడే నేను అనుభవిస్తున్నాను, అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను అని ఆ విధంగా అనుకోవడం అనేది అది అది వివేకముతో కూడుకున్నటువంటి పని కాదు అని చెప్తున్నాడు భగవంతుడు. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. ఈ శ్లోకంలో ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే, ఈ కాలచక్రం రిపీట్ అవుతుందని చెప్తున్నాడండి. రిపీట్ అవుతుందంట. ప్రతి కల్పము సత్యత్రేత ద్వాపర కలి అయిపోతుంది, మళ్ళీ రిపేర్ యుగము, మళ్ళీ సత్యత్రేత ద్వాపర కలి, మళ్ళీ రిపేర్ యుగము. ఈ రిపేర్ యుగం ఎవరు? అప్పుడు పరమాత్మ సృష్టి మీద అవతరిస్తాడు, రిపేరింగ్ చేస్తాడు, ఆత్మలో ఉన్న కుళ్ళంతా కడుగుతాడు ఈ రాజయుగం అనే ప్రక్రియ ద్వారా. తర్వాత మళ్ళీ సత్యయుగంలో పంపిస్తాడు, తను వెళ్ళిపోతాడు కదా, తను ఎక్కడ పరంధామంలో కూర్చుంటాడు పర్మనెంట్ గా ఒక అరకల్పం. మళ్ళీ భక్తులందరూ ద్వాపర యుగంలో భక్తి ప్రారంభం అవుతుంది. భగవంతుడా రక్షించు రక్షించు పాహిమాం పాహిమాం అంటారు. మళ్ళీ అక్కడి నుంచి భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ విధంగా వాళ్ళని ఆ విధంగా సంరక్షిస్తాడు. ఎంతవరకు వీలవుతే ధర్మస్థాపకులను పంపిస్తాడు, అంత పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పిస్తాడు. అన్ని చెప్పిన మనం వినకుండా పూర్తిగా 100% దేహభ్రాంతులు కూరుకుపోయి దానికి వశము తప్పుతాము. వశము తప్పినట్టు అంటాడు ఈ శ్లోకంలో, అవశం అంటాడు. వశము తప్పి నూటికి ఇదే దేహము, ఇదే జీవితము, ఇదే పరమ లక్ష్యము, పరమావధి అనుకుంటూ ఆ విధంగా జీవితాన్ని జీవించే వాళ్ళు చివరికి ఆ విధంగా తమో ప్రధాన సంస్కారాలతో శరీరాన్ని విడిచిపెడతారు. అదే తర్వాత ఏమవుతుంది? మళ్ళీ రిపేర్, ఈ కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది అంటాడు. ఒకసారి శ్లోకాన్ని వినండి, అద్భుతమైన శ్లోకం. 9వ అధ్యాయంలోని 8వ శ్లోకం. ప్రకృతిం స్వామధిష్టవ్య విసృజామి పునః పునః. ప్రకృతిం స్వామవష్టవ్య విసృజామి పునః పునః. భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతిర్వశాత్. అవశం అంటే వశం తప్పారంట, అంటే రాంగ్ రూట్ లో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వర్తమానములో ఉన్న 850 కోట్ల మంది మనుషులు రాంగ్ రూట్ లో ప్రయాణం చేస్తున్నారు అంటున్నాడు. అవశం దేనివల్ల? ప్రకృతేర్వశాత్, దేహభ్రాంతిలో పడిపోయి దైహిక సుఖాలని అద్భుతంగా ఎంజాయ్ చేసుకుంటూ అదే జీవితం యొక్క పరమావధి అని భావిస్తూ ఆ విధంగా వాళ్ళు వశము తప్పారు. అవశం ప్రకృతేర్వశాత్. వశాత్ అక్కడ వశం అన్నాడు, ఇక్కడ అవశం అన్నాడు. అవశం ప్రకృతేర్వశాత్. అర్థం చేసుకోండి, ఎక్కడ కల్తీ లేదండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు. ప్రతి పదం యొక్క అర్థం చెప్తాను మీకు. ఏదైనా డౌట్ ఉంటే దయచేసి నాకు ఫోన్ చేయండి, దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. 100% భగవాను వాచ చెప్పిన మాటల ఆధారంగా అర్థం చేసుకుంటే మీ జీవితం సర్వశ్రేష్టంగా మారుతుందండి. ఒక్కసారి పదవి ఛేదం చేద్దామండి. ప్రకృతిం స్వామవష్టభ్య. స్వాం అంటే నేను ఒక ప్రకృతిని ఆధారంగా చేసుకొని సృష్టి మీద అవతరిస్తాను. ప్రకృతి అంటే స్వంత ప్రకృతి లేదు కదా ఆయనకి, సాధారణ మనిషి శరీరం ఆధారం చేసుకుంటాను. అర్థమైంది? సాధారణ మనిషి శరీరం ఆధారం చేసుకుంటాను, నేను మనిషి శరీరంలోనే వస్తాను అని స్పష్టంగా 9వ అధ్యాయం 11వ శ్లోకంలో అవజానంతి మాం మూఢా మానుషిం తనుం ఆశ్రితం మానుషిం తనుం ఆశ్రితం పరం భావం అజానంతః మమ భూత మహేశ్వరం. పరమ భావం, నా పరమ భావం ఏంటి? ధర్మస్థాపన. పతిత పావన అని నన్ను ప్రార్థించి పిలిచారు కదా. పతిత పావన అంటే మీరంతా పతితులైపోయారు. దేనివల్ల పతితులైపోయారు? దేహ భ్రాంతిలో పడిపోయి ఆత్మ అనేటువంటిది ఆ యొక్క పదాన్ని కేవలం చనిపోయినప్పుడు గుర్తు చేసుకుంటూ మిగతా సమయంలో దైహిక భ్రాంతిలో 100% జీవితాన్ని గడుపుతూ ఏమైపోయారంటే వశము తప్పారు. అందుకనే ఇంతమంది ధర్మస్థాపకులు వచ్చారు. గౌతమ బుద్ధుడు వచ్చారు, ఆయన ఏదో కొన్ని బోధన చేశారు. జీసస్ క్రీస్తు వచ్చారు, ఆయన కొన్ని బోధన చేశాడు. అదేవిధంగా ప్రవక్త వచ్చారు, ఇబ్రాహిం వచ్చారు, అందరూ వచ్చారు కదా. ఎంతో మంది శంకరాచార్యులు అంతా వచ్చారు కదా. వచ్చి వాళ్ళు మంచి బోధనే చేశారు కదండి. వాళ్ళు ఏమైనా తప్పుడు పనులు చేయమని చెప్పారా? గొడవపెట్టమని చెప్పారా? హత్యలు మానవకాన్ని చేయమని చెప్పారా? అబద్ధవాడని చెప్పారా? అధర్మ మార్గం నడవండి పర్వాలేదు అని చెప్పారా? ఎవరు చెప్పలేదు. అంటే ఇంతమంది చెప్పినప్పటికీ కూడా వినకపోయినప్పుడు పరమాత్మని స్వయంగా వచ్చి
ఈ యొక్క సృష్టి రహస్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అర్థమైందండి? ఇప్పుడు వినండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్రకృతిం స్వామవస్తభ్య, నేను ఒక ప్రకృతి ఆధారం చేసుకుని ప్రకృతిం స్వామవస్తభ్య విసృజామి. భగవంతుడు వచ్చాడా లేడా అక్కర్లేదండి. మిమ్మల్ని మీరు ఆత్మచింతన చేయండి ముందు. ఆత్మచింతన చేస్తే పరమాత్మ మీకు మీకు యాక్యురేట్ గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఆత్మ అనేది ఒక మీడియం. పరమాత్మని అనుభవం చేయడానికి ఆత్మిక స్థితి అనేది మీడియం. బాడీ కాన్షియస్ లో మీరు నమ్మరు, మీరు యాక్సెప్ట్ చేయలేరు, ఏది యాక్సెప్ట్ చేయలేరు. మీరు బాడీ కాన్షియస్ నుండి సోల్ కాన్షియస్నెస్ లోకి రావాలి ఖచ్చితంగా. అదే అభ్యాసం రాజయోగ శిక్షణా కేంద్రాల్లో అభ్యాసం చేయించబడుతుంది ప్రతినిత్యం ఉదయం సాయంకాలం కూడా. అర్థమైందండి? ప్రకృతిం స్వామవస్తభ్య విసృజామి. పునః పునః అన్నట్టు చూసారా? అగైన్ అండ్ అగైన్ అనమాట. పునః పునః అంటే ఏంటి? ప్రతి కల్పములో నేను ఒకసారి వస్తాను. ఎప్పుడు వస్తాను? ఇంతకుముందు చెప్పాడు కదా, కల్పక్షయే కల్పాదౌ విసృజామి అన్నాడు కదా, గత ఎపిసోడ్ చర్చించుకున్నాం. కల్పక్షయే అంటే ఈ కల్పం ఎండింగ్, కల్పాదౌ అంటే కృతయుగం యొక్క ఆరంభం, కలియుగం యొక్క అంతిమ సమయము, కృతయుగం యొక్క ఆరంభ సమయం. ఇంకో దగ్గర ఇంకో శ్లోకంలో ఏమన్నాడండి? ప్రభవ ప్రళయ తదా. ప్రళయం అంటే క్లోజింగ్, ప్రభవ అంటే పుట్టుక, ఓపెనింగ్ అంటే ఎండింగ్. ఈ మధ్యలో నేను వస్తాను. మానుషిం తనుమాశ్రితం. పునః పునః ఈ కాలచక్రం ఆగదు కదా, కాలచక్రం ఆగదు కాబట్టి పునః పునః వస్తాను. అర్థమైంది క్లియర్ గా? ప్రకృతిం స్వామవస్తభ్య విసృజామి పునః పునః. ఎందుకు వస్తున్నాను అనే దానికి మూడో పంక్తి, నాలుగో పంక్తి. భూతగ్రామం. భూతగ్రామం అంటే ఏంటి? గ్రామం అంటే ప్రపంచం మొత్తం. భూతగ్రామం అంటే సమస్త మానవాళి 850 కోట్ల మనుషులతో కూడుకున్నటువంటి గ్రామం, ఒక ప్రపంచం, జగత్తు. భూతగ్రామం ఇమం కృత్స్నం అన్నాడు. కృత్స్నం అంటే సర్వము, సమస్తము. ఏ ఒక్కరు కూడా ఇప్పుడు భగవంతుడు చెప్పినటువంటి ఈ నిర్వచనం బయటికి రాడండి. అందరూ చెప్తున్నాడు. అందరూ ఆత్మపరంగా నా బిడ్డలు అంటున్నాడు భగవంతుడు. భూతగ్రామం ఇమం కృత్స్నం అంటే కృత్స్నం భూతగ్రామం. ఈ విధముగా ఏమైపోయారండి? భూతగ్రామం మొత్తము అని అర్థం, కంప్లీట్లీ. అర్థమైంది? భూతగ్రామం ఇమం కృత్స్నం. ఆఖరి పంక్తి చెప్పుకున్నాం కదండి. అవశం ప్రకృతిర్వశ. వాడు వశము తప్పారు. ప్రకృతి అంటే దేహభ్రాంతులు పడిపోయారు. ఇదే జీవితం అనుకుంటూ గడుపుతున్నారు. ఇది కాదు, ఇదే మీరు స్వయం అనుకుంటే శరీరాన్ని ఎందుకు విడిచిపెడుతున్నారు? అక్కడ మీరు ఆత్మ పోయాడు, ఫలానా వ్యక్తి పోయారు అని అన్నప్పుడు ఆ పోయిన వ్యక్తి ఆత్మ కదా. అలాంటప్పుడు చనిపోయిన వ్యక్తిలో ఆత్మ లేడు అనుకున్నప్పుడు బ్రతికున్న వ్యక్తిలో శరీరము ఆత్మ రెండు ఉంటాయి కదా. కొద్దిగా ఆలోచించండి. అందుకని ఇప్పుడు ఈ చక్రం ఎందుకు చూపించాను నేను? సత్యత్రేతాగా ద్వాపర కలి, మళ్ళీ సంగమ యుగము, దాన్ని పంచమ యుగం అంటారు, పరివర్తన యుగం అంటారు, సంస్కార పరివర్తన యుగం అంటారు, పరమాత్మ అవతరించే యుగం అంటారు, రిపేర్ యుగం అంటారు. ఇలాగా ఈ విధంగా తిరుగుతూ ఉంటారు. ఏమంటారు? పునః పునః భూతగ్రామం ఇమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశ. ఇది ఈ శ్లోకంలోని తత్వం అండి. అంటే అర్థం ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమర్థం చేసుకుంటున్నారు? ఈ యొక్క కాలచక్రములో 100% ప్రతి ఒక్క ఆత్మ తమ యొక్క సంస్కారాల ఆధారముగా జన్మ తీసుకుంటారు. అర్థమైందండి? సో ఆ విధంగా జన్మ ఖచ్చితంగా తీసుకుంటారు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మీకు పేపర్లో, ఐఐటి పేపర్లో మీకు ఏం చేస్తున్నారు? మీకు ఐఐటి మెయిన్స్ లో క్వశ్చన్ పేపర్ లీక్ చేసేస్తున్నాడు ఆయన భగవంతుడు. ఆన్సర్ కూడా లీక్ చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా నిర్లక్ష్య ధోరణిలో మనము దాన్ని విస్మరించినట్లయితే భగవంతుడు దానికి కారణం కాదు. మనము రేపు రాబోయేటువంటి అతి త్వరలోనే భగవంతుడు స్థాపన చేయబడే ఈ యొక్క సత్య త్రేతాయుగాలు అనబడేటువంటి స్వర్గంలో రాము. అదే ఇప్పుడు ఈ భగవద్గీత పుస్తకాల్లో భాష్యకారులు ఈ శ్లోకంపై ఏం రాసుకున్నారో ఒకసారి గమనించండి. 9వ అధ్యాయం 8వ శ్లోకం కదా. 8వ అధ్యాయం 8వ శ్లోకం. దీంట్లో మనం సంపన్నం చేసుకుందామండి కార్యక్రమాన్ని. దొరికిందండి. ఇది 9వ అధ్యాయం 8వ శ్లోకం. తమ స్వభావ వశమున పరతంత్రమయ్యున్న, అదే పరతంత్రము అని అంతర్లో చేసుకోండి. పరతంత్రము అంటే స్వతంత్రం, అంటే ఆత్మిక స్థితిలో నేను ఆత్మని, ఇది నా శరీరం అంటే స్వతంత్రము, ఇండిపెండెంట్ గా ఉన్నాను. స్వధర్మం అన్నాడు గీతలో. అర్థమైందండి? సో ఈ విధంగా
ఇక్కడ పరతంత్రం అయిపోయింది. దేనివల్ల పరతంత్రము? తమ తమ స్వభావ వశమున, అంటే స్వభావ సంస్కారాల అనుగుణంగా, దేహాభిమానము కారణంగా పరధర్మ పరతంత్ర పరతంత్రమై ఉన్న భూత సముదాయమును, భూత సముదాయం అంటే మనుషులు, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రస్తుతానికి ఎక్కడెక్కడ మీరు అక్కడ పశువులు, పక్షులు, చీమలు, దోమలు అది వదిలేయండి. అర్థమైంది? మనుషులు బాగుపడితే మిగతా అన్ని బాగుపడతాయి. భూత సముదాయం అంటే 850 కోట్లు. భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి, నా ప్రకృతి అంటే నేను ఒక శరీరాన్ని ఆశ్రయించి, నా ప్రకృతి అంటే అదనమాట. నేను ఒక శరీరం ద్వారా ఈ సృష్టిలోకి రావాలి అంటే నేనేం మ్యాజిక్ చేయను, ఆకాశవాణిలాగా పైనుండి నేనేం చెప్పను. నేను ఒక మనిషి శరీరంలో ప్రవేశించి వారిని పరివర్తన చేసి వారి ముఖారవిందము నుండి నేను తెలియజేసే జ్ఞానము ద్వారా సృష్టి పరివర్తన కార్యక్రమాన్ని చేస్తున్నాను అంటున్నాడు. నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి, అగైన్ అండ్ అగైన్ అని చెప్పాను కదా, మాటి మాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. అండర్లైన్ చేసుకోండి. వాటి కర్మానుసారము, కర్మల ద్వారా సంస్కారాలు ఏర్పడతాయి. అందువల్ల సాత్విక సంస్కారం ఉన్న వాడిని నేను సత్యంలో పంపిస్తాను, కొంచెం తక్కువ ఉంటే త్రేతాలో పంపిస్తాను, సగం తక్కువ ఉంటే ద్వాపరంలో పెడతాను, ఆ పూర్తిగా అసలు జీరోగా ఉండి తమ్ము ప్రధాన సంస్కారాలతో వెళితే వాళ్ళ చివరి కలియుగంలో మళ్ళీ పునః జన్మ తీసుకుంటారు. అర్థమైందండి? ఇది కాలచక్రం యొక్క రహస్యము, సృష్టి రహస్యము ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తదుపరి ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి కాలచక్రం యొక్క రహస్యాలు చెప్పే అనేక శ్లోకాలను లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఒక్కొక్క శ్లోకం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇప్పటికే సుమారు 15 శ్లోకాలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాస్త బుద్ధినేతరం తెలుసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి అష్టాంగలో 4 కంప్లీట్ చేసుకున్నాము. తదుపరి ఎపిసోడ్లో ప్రత్యాహార అనేటువంటి 5వ అంగము గురించి మనం చర్చించుకోవాలి. అర్థమైందండి? అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు విపులంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.